హలో! హాయ్ అండి అందరికి. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక రకంగా వైసీపీ కార్యకర్తలను విస్మరించారు. ఏదైతే అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల మీద ఎలాంటి బాధ్యతలు ఉండకుండా ట్రాన్స్‌పరెన్సీ, పారదర్శకత కోసం ఆయన వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారనమాట. అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ తీసుకురావడం అనేది ఒక రకంగా కార్యకర్తలకి తీవ్రమైన కొంచెం అసంతృప్తిని రేపింది. ఏందంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ జెండా మోసిన కార్యకర్తలకు ఏదో ఒక రూపంలో మద్యం రూపంలోనో, ఇసుక రూపంలోనో ఏదో ఒక రకంగా టీడీపీ ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కార్యకర్తలకి ఓన్లీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు మినహా ఎలాంటి డబ్బు కూడా కార్యకర్తలకు అందలేదనమాట. అయితే ఇలాంటి సమయంలో కార్యకర్తల నుంచి ఒక అసంతృప్తి అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. ఏందంటే, మేము మీకోసం కష్టపడ్డప్పుడు మీరు మినిమమ్ కూడా హెల్ప్ చేయరన్నట్లుగా కింది స్థాయి క్యాడర్ ఉంటది కదా! పై స్థాయి నాయకులకి ఒక విషయాన్ని చేరవేశారు. ఈసారి అధికారంలోకి వస్తే క్యాడర్‌ని బలోపేతం చేయాలి. క్యాడర్‌కి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీని, కార్యకర్తల్ని బలోపేతం చేసేందుకు కార్యకర్తలకి, పార్టీకి అనుసంధాన్ని పెంచేందుకు జనవరి తర్వాత ఆయన పర్యటన చేస్తారు అని చెప్పేసి మనకి ఐడియా ఉంది కదా! అయితే జనవరి తర్వాత సంక్రాంతి కూడా అయిపోయింది. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి మొదటి వీక్ నుంచి కూడా జనంలోకి జగన్ వెళ్తున్నారు. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు గాని, సూపర్ 6 గాని, అలాగే ఇంకా రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి జనంలో వెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఉండి, ఆయన స్వయంగా కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కార్యకర్తల నుంచి వివరాలు సేకరించి వాళ్ళకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉందనైతే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్.